నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండలం బోరంచ గ్రామానికి చెందిన స్ట్రీట్ చిల్డ్రన్ ఫౌండేషన్ అధ్యక్షులు రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగింది. అధ్యక్షుడు రాజేష్ అన్న. సో రాజేష్ అన్న గారి బర్త్డే ఈరోజు. మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న నాకు టైం ఇచ్చాడు. సో నేను ఎక్కడి నుంచి అన్న కలవడానికి మాత్రమే వచ్చాను, అన్న బర్త్డే సెలబ్రేషన్ చేయడానికి. సో అన్న ఏంటంటే చాలా సేవా కార్యక్రమాలు చేస్తాడు అండ్ అలాగే అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తాడు. అండ్ నేను కూడా వెళ్ళినా అన్న ఎలా హెల్ప్ చేస్తాడు అన్నీ నేను చూసి అన్న నా చేతుల మీద కూడా అన్న హెల్ప్ చేయించాడు. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అట్లాంటివి చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అన్నకి నేను ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేస్తుంటా అండ్ మీ సపోర్ట్ కూడా కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా మాట్లాడేది ఏముందన్న ఇంత గొప్ప వాళ్ళ గురించి. థ్యాంక్ యూ అన్న టైం ఇచ్చినందుకు కలవడానికి. హ్యాపీ బర్త్డే రాజేష్ గారికి. ఈరోజు ఈ కార్యక్రమం మరి ఇంతమంది మధ్య జరుపుకోవడం, ఆర్ఫన్ పిల్లలు కానీ డిఫరెంట్ డమ్ పిల్లలు కానీ వీళ్ళందరూ కలిపి వాళ్ళ మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు అంటే రాజేష్ గారికి మరి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళకు బ్లాంకెట్స్ పంపిణీ చేస్తున్నందుకు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో టేకప్ చేస్తున్నందుకు వాళ్ళకి వాళ్ళ తరఫు నుంచి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. అదే మాదిరిగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. నేను ఈ విద్యార్థులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఎంతో శ్రమ తీసుకొని మీ అందరి భవిష్యత్తు బాగు చేసే కొరకని మీకు అందరికీ కూడా చదువులు అవి ఇవి చెప్పిస్తున్నాను. కానీ మీకు మాట రానందుకు మీరు బాధపడద్దు, చదువు వినిపించినందుకు మీరు బాధపడద్దు. మీరందరూ కూడా మేము ఏ రకంగా అయితే ఉన్నామో మాకంటే ఇంకా తెలివిగా, మాకేదైతే తెలివి ఉందో అంతకంటే ఎక్కువ తెలివి మీకే ఉన్నది. మీరు అనుకుంటే మీ భవిష్యత్తులో ఏదంటే అది సాధించుకోగలుగుతారు. వీళ్ళు మీకు ఇస్తున్న ఈ కోచింగ్ అనుకోండి, మీకు రెసిడెన్షియల్ అన్ని రకాలు కూడా హెల్ప్ చేసి మీకు ఇక చదువు చెప్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకొని మీ ఫ్యూచర్ ప్లానింగ్ కూడా మీరు చేసుకుంటే బాగుంటుంది. మనకు ఒకటి గోల్ అనేది ఉండాలి, ఏమి సాధించాలి, మనం భవిష్యత్తులో ఏం కావాలనే ఆలోచన మనకుంటే మనం తప్పకుండా. ఉదాహరణకి మీరు సింగర్ అయినంటే ఒకే సింగర్ కాదు, ఆయనకు ఆకాంక్ష ఉంది, సింగర్ కావాలని ఆకాంక్ష ఉంది కాబట్టి ఆయన సింగర్ కాగలుగుతుంది. ఆయన బాడీ బిల్డింగ్ చేస్తుండే పెద్ద మంచి ఆయన చేయాలి. బాడీ బిల్డింగ్ అండ్ యాక్టింగ్ రెండు, బాడీ బిల్డింగ్ అండ్ యాక్టింగ్ చేస్తుందంటే వారి లోపల ఆలోచన వచ్చింది కాబట్టి అది చేయగలుగుతారు. అందుకని మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మన భవిష్యత్తు ఏంటనేది మనం ముందుగానే
ఒక నిర్ణయం తీసుకొని దాన్ని పట్టుకొని మనం ముందుకు పోతే ఖచ్చితంగా మీరందరూ కూడా మీరు అనుకున్నది సాధించుకోగలుగుతారు. మీరు మాకంటే గొప్పలు అని చెప్పేసి దేంట్లో కూడా తక్కువ కాదని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.